బ్యాక్ టు న్యూస్. రోహిణి కార్తె రాకముందే రోళ్లు పగులుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నెలాఖరు నాటికి ఎండలు మరింత ముదిరే సూచనలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే మాడు పగిలిపోతోంది. ముఖ్యంగా గత 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు జనం. ప్రస్తుతం హైదరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల స్థాయిలో ఉంది. ఆదిలాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. మెదక్ జిల్లాలో 39 డిగ్రీల స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నెలాఖరు నాటికి 45 డిగ్రీలకు చేరుకుంటుందని అంచనా. ఆంధ్రప్రదేశ్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో నంద్యాల, కర్నూలు, కడప జిల్లాల్లో ఎండలు అధికంగా ఉన్నాయి. అనంతపూర్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 41.3 డిగ్రీలుగా నమోదైంది. దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 4-5 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర కర్ణాటకలో హీట్ వేవ్ పరిస్థితులు ఏర్పడొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఎండల తీవ్రత పెరుగుతుండడం వల్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ నిపుణులు. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్న వాళ్లతో పాటు చర్మ వ్యాధులు ఉన్నవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నది వాతావరణ నిపుణుల సూచన.